విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్ 2026లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌక అతివేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేయగలదు. ఈ యుద్ధ నౌకపై అతివేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. తొలి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్ భారత నౌకాదళం కోసం కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ రూపొందించింది. 45,000 టన్నుల బరువున్న ఈ నౌక దాదాపు 23,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో 14 డెక్లను కలిగి ఉంది. 2022 సెప్టెంబర్లో నౌకాదళంలో ఇది రంగప్రవేశం చేసింది. విశాఖలో జరుగుతున్న మిలాన్లో భాగంగా తూర్పు నౌకాదళం ప్రజా సంబంధాల అధికారి గిరి కె శ్రీధరన్ ఐఎన్ఎస్ విక్రాంత్ విశేషాలను దూరదర్శన్కు వివరించారు. Honorable President of India reviewed the ships which have come from our nation, Western Fleet, and also from various countries, various friendly foreign countries. So it's a proud and prestigious moment. And over and above, Vikrant has participated in the International Fleet Review. And this INS Vikrant, the name itself is the Vikrant means strength. So it is a kind of moving airfield or moving airport wherein helicopters and fixed aircrafts can land and do the needful for all the strategic and as demands the Navy, as demands of the nation's demands.